బేసిక్‌గా డబ్బుని దాచుకునే పద్ధతి. రెండోది డబ్బు ఒక్కొక్కసారి రకరకాలుగా వేస్ట్ అయిపోతుందని చెప్పి చాలాసార్లు డబ్బులు భూమిలో వేస్ట్ అయిపోయినవి కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఎవరికో అనుకోకుండా కనబడడం, లేకపోతే ఎక్కడ పెట్టామనేది మర్చిపోవడం, లేకపోతే ఆ పెట్టిన అతను ఎన్కౌంటర్‌లో చనిపోవడం, ఇలాగా కొంత డబ్బులు పోయినాయి. దానివల్ల ఏం చేశారంటే గోల్డ్ చేద్దాం బిస్కెట్లు. నాకు తెలిసి 20 ఏళ్లకు ముందే నాకు తెలిసిన ఒక అతను మావోయిస్టు ఒంగోలు దగ్గర బస్సులో పోతుంటే ఆయనకి ఒక సూట్ కేసు ఇచ్చారు. ఒక మావోయిస్టు సూట్ కేసు ఇచ్చి దీన్ని నువ్వు ఫలానా దగ్గర ఇవ్వాలన్నాడు. ఈయన కొరియర్ ఆ సూట్ కేసులో ఏముందో కూడా చెప్పలేదు ఈయనకి. కానీ మామూలు జనరల్ తనిఖీల్లో భాగంగా ఈ సూట్ కేసు ఎవరిదంటే పక్కనుండే అతను చెప్పాడు, ఇతందే సార్ అని. కీ ఓపెన్ చేయి అన్నాడు. ఇతని దగ్గర కీ కూడా లేదు. దాంతో డౌట్ వచ్చి వాళ్ళకి పగలగొట్టి చూస్తే అందులో 2 గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కడివి అంటే అతను నాకు కూడా తెలియదు, నాకు ఇచ్చిన అతను తెలిసి అతను అరెస్ట్ చేసి జైలు వేశారు. సో అప్పటి నుంచి అంటే టెస్టింగ్ కోసం అప్పుడు చేశారు అన్నమాట. నేను నయం డైరీ సినిమాలో కూడా ఒక సీన్ పెట్టాను. గోల్డ్ బిస్కెట్లు ఒక పార్టీ అతను తెచ్చిస్తాడు, ఆ సీన్ పెట్టాను నేను. అంటే ఎప్పటి నుంచో కూడా గోల్డ్ని బిస్కెట్ల రూపంలో మార్చి డంప్ చేయడం అనేది మావోయిస్ట్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఇది కొంత సేఫ్ అని, డబ్బుల కంటే కూడా ఇది సేఫ్ అని. సో అలాగా ఇప్పుడు 400 కేజీల బంగారు 400 కోట్లు దొరికాయనేది ఇప్పుడు చెప్తున్నారు. సో ఇలా దాచిపెడతారన్నమాట ఈ డబ్బుల్ని. అయితే ఇంత ఫండ్ ఏం చేస్తారని చాలామందికి డౌట్ వస్తుంది. అంటే వ్యక్తులుగా వీళ్ళు ఏమన్నా పోయి ఎంజాయ్ చేస్తారు లైఫ్ని అంటే అదేముండదు. మావోయిస్టులు ఎక్కువగా ఖర్చు పెట్టేది నెంబర్ 1 హెల్త్ మీద పెడతారు. ఎందుకంటే చాలామంది నాయకులకి హెల్త్ సరిగా ఉండదు. వాటిని హెల్త్ కోసం ఏంటంటే దగ్గరలో అడవుల్లో మంచి వైద్యం ఉండదు కాబట్టి పెద్ద పెద్ద సిటీల్లో వెళ్ళాలి, మంచి హోటల్లో రూములు తీసుకోవాలి డౌట్లు రాకుండా. సో మంచి హాస్పిటల్లో త్వరగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. అందువల్ల మావోయిస్టులకి దాదాపు జబ్బులు లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ సుదీర్ఘకాలం జబ్బులు ఉంటాయి. సో వాటికి వైద్యం కోసం నెంబర్ 1 పెడతారు. నెంబర్ 2 ఆయుధాలు కొనుక్కోవడం కోసం పెడతారు. వెపన్స్ కొనాలి. రెండోది వెపన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, గ్రెనేడ్ కానీ తపంచ అంటారు, 12 బోర్ గన్ను ఇలాంటివి వీళ్ళే తయారు చేస్తారు. సో దానికి కూడా డబ్బులు పెడతారు. అలాగే ట్రావెల్కి, బయటికి వెళ్ళేటప్పుడు ట్రావెల్కి కావచ్చు. రెండోది చాలామందికి 3 నెలలకి ఒక పార్టీ ఫండ్ లాగా, అంటే ఒక భత్యంలో జీతంలాగా ఇస్తారు. ఇప్పుడు ఒక అర్బన్లో ఒక నక్సలైట్ ఉన్నాడు, అతనికి 3 నెలలకు ఒకసారి ఫండ్ ఇస్తారు. ఈ ఫండ్ని లెక్కలు రాయాలి, బిల్లు బుక్ లాగా ఒక ప్రింటెడ్ బుక్స్ ఇస్తారు. ఆ బుక్లో ట్రావెల్కి ఎంత అవన్నీ ఉంటాయన్నమాట, వాటిలో రాయాలి. ఫుడ్కి ఎంత, ట్రావెల్కి ఎంత, ఇతర రెంట్ ఉంటే రెంట్, ఇవన్నీ రాసి సబ్మిట్ చేయాలి. ఆడిటింగ్ ఉంటుంది, ప్రతి సమావేశంలో మొత్తం ఆడిటింగ్ ఉంటుంది, ఇంటర్నల్గా ఆడిటింగ్ ఉంటుంది, లెక్కలు చూపించాలి. సో ఇలా పకడ్బందీగా ఉంటుంది మావోయిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో. కాబట్టి రెండోది ఆయుధాలకు అవుతుంది, నేను చెప్పినట్టు ట్రావెల్కి అవుతుంది, ఫుడ్కి అవుతుంది, ఇంకా డంప్స్ మెయింటైన్ చేయడానికి అవుతుంది. ఇలాగా కొన్ని పర్చేజింగ్స్ అవసరం అయితే బ్యాగులు కావచ్చు, దళాలకు కావాల్సిన వస్తువులు కావచ్చు, వీటికి అవుతుంది. అమ్యునిషన్, బుల్లెట్లు అవి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలాగా వీళ్ళ ఫండ్ అనేది పెడతారు. మిగిలిన దాన్ని డంప్ చేసి పెడతారు. అలాగా ఇప్పటి వరకు ఉన్న డంపులు ఆల్రెడీ మావోయిస్టులు ఫండ్ రాకుండా, చాలా మావోయిస్టులకి ఫండ్ రాకుండా పోలీసులు బాగా కట్టడి చేశారు. అయితే 5-6 ఏళ్ళకి సరిపడే డంపులు ఇప్పటికి కూడా ఉన్నాయనేది పోలీసులకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అంటే 5-6 ఏళ్ళు ఫండ్ రాకపోయినా మావోయిస్ట్ పార్టీకి ఏం కాదని. బిగినింగ్లో దోపిడీలు కూడా చేసేవాళ్ళు చాలా అర్లీస్లో 80sలో. ఎందుకంటే అప్పుడు ఫండ్ వచ్చేది కాదు, చిన్న చిన్న బ్యాంకులు కానీ లేకపోతే ఎవరైనా రిచ్ పర్సన్స్ కూడా దోపిడీలు చేసి కూడా విప్లవం కోసం ఫండ్ కలెక్ట్ చేయడం అనేది కూడా చెప్పేవాళ్ళు అనమాట ఒకప్పుడు. సో ఇప్పుడు అవసరం రాదు. ఇప్పుడు బ్రహ్మాండమైన మావోయిస్టులకి ఫండ్ సమస్య అనేది లేదు నాకు తెలిసి. బ్రహ్మాండమైన డబ్బులు మావోయిస్టుల దగ్గర అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పింది వాస్తవమే అయ్యి ఉండొచ్చు. 400 కేజీలు 400 కోట్లు మావోయిస్ట్ వాడి దగ్గర ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అయితే కాదు.